వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వైసీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్ గురువారం బృందావన గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పిల్లి మాణిక్యరావు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎంఆర్పీఎస్ ను వదిలి డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ రెడ్డి సంక్షేమ పరిపాలన అందిస్తే కూటమి ప్రభుత్వం పథకాలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎస్సీసీఎల్ నాయకులు ప్రభు రాజు మాట్లాడుతూ డిఎస్సీ పారదర్శకంగా జరిగి ఉంటే శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఈ రోజున ఈ మీడియా సమావేశం ఎందుకనంటే మెగా డిఎస్సి దగా డిఎస్సి. మెగా డిఎస్సిలో చెప్పేదేమో 25,000 అంటారు, ఇచ్చేదేమో 16,000. అది ఫస్ట్ స్టార్టింగ్లోనే దగా, అంటే చెప్పేటప్పుడు ఒక మాట, చేసేటప్పుడు ఒక మాట. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ, ఈ మూడు కలిసి కూడా మేము నిరుద్యోగ యువతకి అది చేస్తాం ఇది చేస్తాం ప్రలోభాలు చెప్పి ఎన్నో వేలని అందరి క్రియేట్ చేసి 16,000 ఇచ్చి 16,000లో కూడా 16 పై చిలుక, దానిలో కూడా అన్ని అవకతవకలే. అవకతవకలు ఎలా జరిగినాయి? స్పెషల్ జీవో వీళ్ళే రిలీజ్ చేస్తారు, మళ్ళీ వెంటనే క్లోజ్ చేస్తారు. ఎందుకని అంటే చెప్పరా, ప్రజలకు చెప్పరా? ప్రజల ద్వారా మీరు ఎన్నుకోబడ్డారు అంటే మీకు ఇచ్చిన 5 కాల సంవత్సరమే, తర్వాత ఇంకా మా ప్రభుత్వం వస్తుంది, మేము దాని మీద విచారణ చేస్తాం. ఈ టాపిక్లో పిల్లి మాణిక్యరావు గారిని దీని గురించి, మెగా డిఎస్సి గురించి ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్లకి వినతి పత్రం ఇస్తుంది. మీరు జిల్లా అధ్యక్షులుగా ఉండి అదే సామాజిక వర్గానికి చెందినవారు కదా, మరి నిరుద్యోగులు మెగా డిఎస్సి అని చెప్పాం, మనం దగా డిఎస్సి చేసాం అని మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పింది ఏంటండి, ఏమన్నారండి అంటే ఆయన పుట్టినరోజు ఎవరో టీడీపీ నాయకులు 4-5 వచ్చారు, ఆయన్ని ఒప్పించారు అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టమన్నారు. తిట్టమంటే ఏందండి తిట్టేదైనా? మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే విచక్షణారహితంగా తిట్టారా? కేవలం నోరు ఉందని, అహంకారం ఉందని, డబ్బు ఉందని, డబ్బులు పెట్టేవాళ్ళు వెనకుందని తిట్టిస్తే తిడతారా? పిల్లి మాణిక్యరావు గారు, మీరు గతాన్ని ఒక్కసారి మీరు నెమరు వేసుకోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఆర్పిఎస్ రాష్ట్రంలో, ఎంఆర్పిఎస్ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుకొని దానికి న్యాయం చేయలేక దానికి వెన్నుపోటు పొడిచి మంద కృష్ణమాది గారి తర్వాత ఎవరండి? మీరు కాదా ఎంఆర్పిఎస్ లో? దానికి వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రంలో నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, రాష్ట్ర ప్రజల్ని బాగు చేద్దామని కాదైనా ఎలా సంపాదించుకోవాలా అని టీడీపీ ఆఫీస్కి వెళ్ళి టీడీపీ ఆఫీస్ వాళ్ళని చూసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే తిట్టండి, ఆయన్ని తిడితేనే మీకు పదవులు వస్తాయి, ఆయన తిడితేనే మీకు డబ్బు వస్తుంది, ఆయన తిడితేనే మీకు అధికారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, ఈయనకేమో రాష్ట్రంలో పెద్ద పదవి. మరి ఇప్పుడు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లి మాణిక్యరావు టీడీపీ జిల్లా అధ్యక్షుడు. అతను వయసు కన్నా గౌరవం ఉండాలి అతను మాట్లాడే మాటలకి. ఎవరైనా కానీ సభ్య సమాజం గౌరవించే విధంగా జిల్లా అధ్యక్ష స్థాయిలో ఉండాల్సిన అతను మాట్లాడింది. అతను ఏమైనా మాట్లాడతాడు? అమ్మకే అబ్బకి పుడతారు జనాలు, జగన్మోహన్ రెడ్డి అమ్మకే అబద్ధానికి పుడతారు అంటారా? ఏం మాట్లాడుతున్నారు? దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తా నువ్వు నీ స్థాయిని మర్చిపోయి దిగజారి మాట్లాడి దళితులకు అవమానకరంగా మాట్లాడుతున్నావు. డిఎస్సి కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్లకి వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేస్తే దాని గురించి మేము అడిగిన దానికి సమాధానం చెప్పే సమాధానం మీ దగ్గర లేక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ నువ్వు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ నిందిస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నావా? అసలు డిఎస్సి కన్వీనర్ని ఎందుకు తొలగించారు? ఈసీఆర్టీ కన్వీనర్నికి 2 పదవులు ఎందుకు ఇచ్చారు? పర్యవేక్షణ బాధ్యతలు తయారు చేసే, ప్రశ్నాపత్రం తయారు చేసే బాధ్యతలు ఎందుకు అప్పగిచ్చారు? దాని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. డిఎస్సి అభ్యర్థులు ఈ రోజుకి అడుగుతున్న క్వశ్చన్లకు మీ దగ్గర సమాధానం ఉందా?
స్పోర్ట్స్ కోటాలో అవకతవకత జరిగినాయి అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులను మొదలుపెడుతుంటే దాని మీద మాట్లాడటానికి విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు? విద్యాశాఖ మంత్రికి మాట్లాడటానికి మాటలు రావట్లేదా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పేదలు చదువుకున్న నిరుద్యోగులు వాళ్ళు భవిష్యత్తు కోసం ఉద్యోగాల కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే వాళ్ళ భవిష్యత్తు మీద నీళ్లు చదువుతూ నీ సొంత సామాజిక వర్గానికి నీ సొంత మనుషులకి ఉద్యోగాలు ఇస్తూ అర్హులైన వాళ్ళని డిఎస్సి అభ్యర్థులు తొలగించి మీకు మీ కేటగిరీ మీ కోటరీలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకొని మేము అడిగితే సమాధానం చెప్పకుండా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి ప్రచారాలు చేస్తూ దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషిస్తారా? మీ దగ్గర దమ్ము దమ్ము ఉంటే దీనిపైన సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ జరిగించే దమ్ము మీ దగ్గర ఉంటే లోకేష్ తక్షణమే రాజీనామా చేసి ఈ సిబిఐ ఎంక్వైరీని స్వాగతించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ తరఫున మేము కోరుతున్నాం. రౌడీజమా? అసలు అంబటి రాంబాబు గారి విషయంలో జరిగింది ఏంటి? అతను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తుంటే మీ వాళ్ళు కర్రలతో రాడ్డులతో దాడికి ప్రయత్నించగా ఆ క్రమంలో ఆయన మాట్లాడిన మాటలను వక్రీకరించి ఆయన ఇంటి పైన మీ 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు అక్కడికి గంజా బ్యాచ్ పంపించి మందు తాయించి ఆయన ఇంటి మీద దాడి చేయించింది మీరా? ఎవరు? మీరా గంజా బ్యాచ్? సైకో ప్రభుత్వం మాదా? ఇవన్నీ కూడా మేము రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియా కానీ టీవీల ద్వారా కానీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అసలు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ పశుపతి సైకో అంటున్నాడు. పశుపతి సైకో అయితే మీ నాయకుడు బల్లాల దేవుడు మీ నాయకుడు బల్లాల దేవుడు 23 సీట్లు ఇచ్చినప్పుడు మాది సమాజానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య గారికి అప్పుడు నిలబెట్టి ఈ రోజు 164 సీట్లు వచ్చినా గెలుస్తారు అనే క్రమంలో మాది సమాజానికి ఇవ్వకుండా ఎస్సీలను ద్రోహం చేసింది మీ నాయకుడు కాదా? ఇవన్నీ నువ్వు గమనించుకో. ఏడో ఏసీ గదుల్లో కూర్చొని పిల్లి కూతలు కూస్తూ నోటికి వచ్చినట్టు అదుపు లేకుండా మాట్లాడితే నీ నాలుక కోస్తాం అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నువ్వు ఏడో ఏసీ గదుల్లో కూర్చొని పిల్లి కూతలు కూయటం కాదు, యథార్థంగా వచ్చి పబ్లిక్ లోకి వచ్చి చూడు. ఎవరు 6 నెలల్లో అన్ని పథకాలు అమలు చేసిన మగాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.